హలో అండి. ఈరోజైతే నా స్టైల్లో చికెన్ కబాబ్ అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు చికెన్ కబాబ్ని చేసేద్దామా. ముందుగా మిక్సీ జార్లో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని 2 స్పూన్ల పెరుగు, కొద్దిగా పసుపు, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కారము, అలాగే అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇలా బాగా కలుపుకొని కొద్దిగా లెమన్ జ్యూసు, కొద్దిగా చికెన్ మసాలా పౌడర్, మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్టు 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను. 2 అవర్స్ తర్వాత బాండిల్ వేడెక్కనిచ్చి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని పెనం పైన ఒక్కొక్కటిగా మొత్తం వేసుకొని, ఆ చికెన్ ముక్కల పైన కొంచెము కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా చిన్న ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. ఎప్పుడు చికెన్ ఒకేలాగా కాకుండా ఇలాగ డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఒక సైడ్ అయితే బాగా వేగిపోయాయి. అన్ని ముక్కలన్నిటినీ రెండో సైడ్కి తిప్పుకొని ఆ సైడ్ కూడా బాగా వేగనివ్వాలి. ఆ కరివేపాకు అనేది, ఆ స్మెల్ అనేది ఆ ముక్కకంతా పట్టేసి చాలా బాగుంటుంది. రెండు వైపులా బాగా వేగిపోయాయి. చూడండి, చాలా బాగా వేగాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కబాబ్స్ రెడీ అయిపోయాయండి. నిజంగా చాలా బాగున్నాయి. మీకు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.